నేను సైకిల్ని నా కర్మకాలి ఎదవ కింద పడ్డాను. నాలాంటి అందాల సైకిల్ని పూలో పెట్టుకొని చూసుకోవాలా? మరి ఏం చేస్తున్నాడు వీడు? టైంకి సర్వీసింగ్ కూడా చేర్చకుండా తొక్కేస్తున్నాడు. నేను గుర్రం అనుకుంటున్నావు ఏంట్రా? ఆ దూకులేంటి బే? సారీ. దిపోతా పడితే రిమీరిపోతురా. కింద దిప్పు. మళ్ళీ గోడ ఎక్కుతావేంట్రా రే? గోడ ఎక్కుతావేంటి? అబ్బా సారీ. ఏరా రోజు లేటనా? సారీ. కారు చూసుకో. మళ్ళీ నువ్వు వచ్చావంటే మీ పటేల్ ఫోన్ చేసి చెప్పానుగా ఆటోలో తొందరగా వచ్చేస్తాను. సార్ రావద్దు, నువ్వు వస్తే బాగోదు. ఏంటి ఆపేవేంట్రా? నాకు సర్వీసింగ్ చేయించే దిక్కులేదు కానీ నీ మొహానికి మళ్ళీ సోషల్ సర్వీసు. అబ్బా డైలమా ఎదోకే నోర్మోసం బరా రా. నీ అబ్బా నిన్ను మోయటం ఎక్కువ, మళ్ళీ బుట్టదాన్ని కూడా మోయాలా? రోజు ఎలివండి వచ్చి లిఫ్ట్ అడగకపోతే మీ బాబుని ఆటో పెట్టమనొచ్చు కదా. రోజు డొక్కు సైకిల్లో రాకపోతే మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు కదా. తీరింది ఎదవకి. రండి ఎదురుగా ఉంది పెట్టించేయండి. ఏమండి దెబ్బలేం తగలేదు కదా? తనకెందుకు తగులుతుంది? తగిలితే ప్లాట్ఫామ్ కి తగిలి ఉండాలి. అమ్మాయి కనబడితే చాలు ఓ చెయ్యి ఇచ్చేయడానికి రెడీ అయిపోతారు. చదివే ఏ చెయ్యిలో అయితే ట్రైన్ ఆగదా? ఇప్పుడు చూడు ఆ అమ్మాయి నీకు చెయ్యవలసి వచ్చింది. చొక్కా మీద చొక్కా మళ్ళీ నీకు. నువ్వు పదమ్మా. బాబు బొండాలు వెళ్ళరా. కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. యాగ రావద్దు. ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో నానిందో ఏంటో. ఫ్రెష్ అండి. మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి. మళ్ళీ ఆ స్టాలన్నీ పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఏమండి దీన్ని ఏం చేయమంటారు? స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చేయి. ఎంత? 10 రూపాయలండి. బేరం లేదా? లేదండి. ఈ స్ట్రాస్ అనేవి చాలా హెల్త్ హజార్డ్ అండి. వచ్చేస్తండి. ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తాగానండి. రావట్లేదే పాపవాడు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓ పని చేయవయ్యా, ఆ బొండ వెళ్ళ లోపల రాదు కానీ నువ్వే బయటకు దూరేసి తాగేసి వచ్చి. ట్రై చేయవయ్యా, బాగా ట్రై చేయి. ప్రతి బోడు పోదిలిచ్చాడు మే. ఎలా?
ఇట్స్ స్కామ్. స్పాంజ్ కాదు, ఒరిజినల్. అన్బిలీవబుల్. యా, థాంక్స్. ఏమైనదప్పా? నా బ్యాగ్ తెచ్చుకుంటా. ఈయనే ఉంది కదా. ఉందండి. అవును, మీ బొమ్మల పుస్తకం మీకు ఇచ్చాను కదండి. ఇందాకే ఇచ్చేసారు కదండి. ఆ, ఇచ్చేసానండి. అవును. వస్తానండి. బాయ్. వెళ్ళొస్తానమ్మా. నువ్వు బాగా ఆడుకోయే, నువ్వు బాగా చదువుకో అమ్మా. డాక్టర్ గారు వెళ్ళొస్తానండి. బాయ్, ఆ, టేక్ కేర్. ఆ, ఓకే, వాళ్ళకు కూడా చెప్పేసి వస్తానండి. సరే. వస్తానండి. మంచిదయ్యా. వెళ్ళొస్తానండి. అసలు ఈ ఇల్లు వదిలి ఎల్లబుద్ధి కావట్లేదంటే నమ్మండి. ఎంత మంచి భోజనం పెట్టారండి. అసలు ఆ గోంగూర పచ్చడిగా టేస్ట్ ఎలా వచ్చిందండి? అది టైం అయిపోతున్నదప్పా. వస్తానండి. అటాడికి పోతాండవు బాబు. బాలరెడ్డి కూడా చెప్పేసి వస్తానండి. బాలరెడ్డి బయటే ఉండాడే. ఉన్నాడండి. వస్తానండి. వెళ్ళొస్తానండి. నా పర్సు మళ్ళీ ఏమైనదప్పా? నా పర్సు ఇందాక ఆటలో ఎక్కడో పడిపోయినట్టుందండి. వెతకండ్రా రే. ఉందండి, ఇక్కడే ఉందండి. దొరికిందండి. బాయ్. రేయ్, ఎన్ని తూర్లు చెప్తావురా? పర్వాలేదండి. వస్తానమ్మా. వెళ్ళొస్తానే. వస్తాను సార్. వస్తానండి. బాయ్. మళ్ళీ ఆడికి గోమాతలకు కూడా చెప్పొస్తాను. వెళ్ళొస్తానే. వస్తాను. ఏంటో వచ్చి గంట అయినా కాలేదు, ఈ ఇంటితో విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయిందండి. ఆ ఆవులు, ఆ ఉయ్యాల, ఈ స్తంభం ఎంత బాగున్నాయో. ఇది ఇల్లు కాదండి, మీ అందరి ఆదరణ, ఆప్యాయత అన్నీ కలగలిపిన స్వర్గం. అదెంత పనప్పా? స్వర్గంలోకి మళ్ళీ రావచ్చు. పద. నొప్పిగా ఉందా? లేదండి. ఇప్పుడు లేదండి. ఇప్పుడు అబ్బే లేదండి. అదేంటి నొప్పి లేకపోవడం ఏంటి? విచిత్రంగా ఉంది. ఏమైంది బావా? ఏమైనా సీరియసా? వెర్టిబ్రల్ డిస్లోకేషన్ ఏం కనిపించట్లేదు, మస్కులర్ ఎబ్రేషన్స్ కూడా లేవు, కానీ విపరీతం ట్రామా ఉంది. లంబార్ రీజన్లో డీప్ ఇంపాక్ట్ వల్ల టెంపరీ పెరాలసిస్ వచ్చిందా నాకు డౌట్. కానీ అదే జరిగితే ఎడమ చేయి చిటికిన వేలు తనంతట తను అదే టకటకా కొట్టేసుకుంటుంది. స్పైన్ కి ఫింగర్ కి సంబంధం ఏంటి బావా? ఎంబీబీఎస్ నేర్పించమంటావా? అదంతా అలా జరుగుద్ది. బావా కొట్టుకుంటుంది. అనుకున్నట్టే జరిగింది. మరేం చేయాలి? కొన్ని టెస్టులు చేయాలి. మీరు మాత్రం బాగా రెస్ట్ తీసుకోండి, మంచం తగ్గుద్ది. అదే కదా కావాల్సింది. అయ్యా తగ్గిపోతుంది. రై కాపడం పెట్టండి. అట్లాగయ్యా. బావా తనకి క్యూర్ అవుతుందా? నాకు తెలిసి అతని జబ్బుకి అలోపతిలోని క్యూర్ లేదు. పోనీ హోమియోపతి? రోమియోపతిలో ఉంది. పేషెంట్ మీరు జోక్లేండి బావా. పేషెంటా బొంగ? అతను రాము కాదు, రోమియో. నోర్మోయ్ బావా, నువ్వే కదా లంబార్ ఇంపాక్ట్, చిటికిన వేలు కదలడం అన్నావు. రాయేశాను, రిజల్ట్ వచ్చేసింది. అంటే నీకు లైన్ వేయడం కోసం నాటకాలు ఆడుతున్నాడే. నమ్మలేకపోతున్నాను బావా. ప్రేమదోమ కొడితే నమ్మలేని చాలా జరుగుతాయి. తను ఇలాగే తంటాలు పడి నేను ఇంప్రెస్ చేస్తే ఎంత బాగుంటుంది. కమాన్ రామ్, జంప్ జలాని.
ఏం చేస్తున్నావు? ఏంటి? కొంచెం అర్థమయ్యేలారా. హలో సార్, పెన్ను. ఏ ఊరు వెళ్తున్నారు? కాకినాడ. పెళ్ళికా? కాదండి, మా మాంగారికి సీరియస్ అని ఫోన్ వస్తేను మా ఫ్యామిలీని పంపిస్తున్నా. అంటే మీరు వెళ్ళట్లేదా? లీవ్ దొరకలేదండి. లీవ్ దొరక్క వెళ్ళటం ఇష్టం లేక? ఏంటండి అలా మాట్లాడతారు? మరి ఇంకెలా మాట్లాడాలరా? రా ఏంటండి రెస్పెక్ట్ లేకుండా? ఏంట్రా నీలాంటి పశువుకి ఇచ్చేది రెస్పెక్ట్? మీ మాంగారు నీకు పిల్లనిచ్చి కట్నం ఇచ్చి నడుపుకోవడానికి స్కూటర్ ఇచ్చి ఆయన సర్వస్వం వీడికి దోసిచ్చి పాపం ఆయన నిరుపేద గుండెపోటుతో జనరల్ హాస్పిటల్లో చావు బతుకులతో పోరాటం చేస్తా ఉంటే నువ్వు లీవ్ దొరకలేదని క్యాజువల్ గా చెప్తావురా? ఏంటి పెన్నిచ్చి టూ మచ్ గా మాట్లాడుతున్నా? పెన్నిచ్చి నాకే ఇంత బాధగా ఉంటే పిల్లనిచ్చిన మీ మాంగారికి ఇంకెంత బాధగా ఉంటుందిరా? ఏమయ్యా నువ్వు అసలు మనిషివేనా? నా మామగారు పోతేనే నేను వెళ్ళాను. మానవత్వం ఉండాలయ్యా. వీడికి మానవత్వం ఉంటే లీవ్ దొరకలేదని ఎందుకంటాడండి? రేయ్, మీ మాంగారికి వచ్చిన గుండె జబ్బు పోగొట్టడానికి డాక్టర్లు ఉన్నారా, కానీ ఆయనకి నువ్వు రాలేదన్న బాధను పోగొట్టడానికి ఏ స్పెషలిస్టులు ఉన్నారా? అర్థమైందిరా? ఆయన చచ్చిపోతే ఆస్తి మొత్తం దుబ్బేద్దామని ప్లాన్ చేసావు కదరా? అడ్వాన్స్ గా గుండు కూడా కొట్టించావు. మాస్టర్, మిమ్మల్ని పెన్ అడిగి మొదటి తప్పు చేశా, లీవ్ పెట్టకుండా రెండో తప్పు చేశాను. అసలు ఏ సంబంధం లేని మీకే ఎన్ని డౌట్లు వస్తే మా బంధువులకి ఇంకెన్ని డౌట్లు వస్తాయో. నా పేరు కూడా యాడ్ చేసుకుని ఇప్పుడే రిజర్వేషన్ చేయించుకుంటా. విష్ యూ హ్యాపీ జర్మనీ. తగుదనమ్మా అంటూ బయలుదేరాడు. చావు బతుకుల్లో ఉన్న మా నాన్న ఎలాగూ తిరిగిరాడు. వచ్చినా ఉపయోగం లేదు. నా నగలు బంగారం టెండర్ల తాలూకు నువ్వు తీసుకొచ్చిన ఆ లంచం డబ్బులు అన్ని బీరువాలో పెట్టాను. అవి ఏ దొంగలన్నా వచ్చి దోచుకుపోని చెప్తాను. నీ గుండె చిత్త కొడతాను. ప్రయాణికులకు విజ్ఞప్తి, అపరిచితులతో అప్రమత్తంగా ఉండండి అని ప్రభుత్వం వారు చెప్తున్నా వినకుండా నా మాటిని కాకినాడ వెళ్ళిపోయావు. నేను ఇప్పుడు 3వ కంటే తెలియకుండా మీ ఇంట్లో సామాన్లన్నీ సర్దుకుని కాశీ కూడా వెళ్ళిపోతాను. కనీసం అప్పుడైనా మీరు నాలాంటి అపరిచితులను నమ్మొద్దని ప్రభుత్వం వారు చేసే విజ్ఞప్తిని ఆచరిస్తారని ఆశిస్తూ పూజ ఇంతటితో ముగిస్తున్నాను. హలో, ఈజీ టు హుస్సేన్ ట్రావెల్సా? ఒక్క నిమిషం అమ్మా, టేప్ రికార్డ్ కూడా ఉంది. ఇదిగో బాబు, రేపు పొద్దున గృహప్రవేశం ఉందమ్మా. పాత ఇంట్లో సామాన్ అంతా తీసుకెళ్లి కొత్త ఇంటి షిఫ్ట్ చేయాలి. ముహూర్తం రాత్రి 2:30 గంటలకి. పోలీసులు కూడా వివరాలు అడగరు. మొత్తం సామాన్ అంతా నెత్తుకోద్దేటి. వివరాలు ఆపి మంచి కుదమట్టంగా ఉన్న 4 వర్కర్స్ ని పట్టరా. చాలా గాజు సామానం ఉంది ఇక్కడ, సెన్సిటివ్ గా డీల్ చేయాలి. ఆహా, అయ్యి బాబోయ్, ఇదిగో రే, నువ్వు చిన్న చిన్న డీసీఎంలు అయ్యి కాకుండా పెద్ద పెద్ద అశోక్ లైలాండ్ లారీలు పంపించాయి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు, మైక్రో ఓవెన్స్, డైనింగ్ టేబుల్ సెటప్, బిబో వాటర్ సెటప్ కూడా ఉందరా. ఈ పుట్టోడికి ఇంత పెద్ద ఇల్లా? ఆడు తిరిగి వచ్చేపు దీని చిన్న కొంప కింద మార్చేయాలి. హలో, శరత్ వేరబోతున్న డ్రైవర్స్ అండి? అవునండి. మేము అర్జెంట్ ఇల్లు మారాలనుకుంటున్నాం. సామాన్ షిఫ్టింగ్ చేయాలి. రాత్రి 3 గంటలకు 4 లారీలు పంపించండి. షటప్, మా ఇల్లు మా ఇష్టమయ్యా, నీకెందుకు ఆయన్ని? అడ్రస్ నోట్ చేసుకో. 6-3-139/A యూసఫ్ గూడ శ్మశానం బిసైడ్, రైట్ సెంటర్, లెఫ్ట్ టర్న్. ఏం అర్థం కాలేదు సార్, తెలుగులో చెప్పండి. 6 అడ్డగీత 2 అడ్డగీత 139 యూసఫ్ కూడా శ్మశానం పక్కన 3వ ఇల్లు. అక్కడికి వచ్చి నువ్వు ఆర్డర్ కొట్టేసావు అనుకో, నేను ఎలపలికి వచ్చేస్తాను. గుడ్ నైట్. ఈ లారీ వచ్చే లోపు మనం ఫేషియల్ అది చేసేసుకుని ఇంటి ఓనర్లా కానేయాలి. దుమ్మ చాయ. అక్కకి ఎన్ని చీరలు ఉన్నాయో, పట్టుకుంటే పట్టు చీర, బట్టలు. వావ్, ఇది వెస్ట్, ఇది వెస్ట్. ఇదేంటిది చిత్రంగా ఉంది? నన్నే భయపెట్టిందంటే ఇది చాలా కాస్ట్లీ అయి ఉంటుంది. ఉంచేసుకుందరే. ఆహా, ఫేస్ లో ఉన్న ప్రాతకాలంతా పోయి పచ్చ దోసకాయలు ఎలా నిగనగలాడిపోతుందో. ఇది ఆరిపోయే లోపు మనం ఏ రూముల్లో ఏ సామానం ఉన్నాయో సెక్స్ చేసుకోవాలి. సెకింగ్ విత్ సైక్లింగ్.
టైము యారాల నీకెందుకు అర్జెంట్గా లారీ పంపించా. ఇదిగో సేమ్ చూసుకో. దొంగలకే దొంగ ఈ సూపర్ దొంగ. వెంగళరావు గారు లేరు. ఆ విషయం మాకు కూడా తెలుసులావా. నువ్వెవరో గేట్ల ముందు బైక్ వేసుకుని వెయిట్ చేస్తున్నావు, కొంపల కన్నాలు వేస్తున్నావా? ఎక్స్ట్రా చేయకు. ఇంతకీ నువ్వెవరు? ఏయ్ స్వయానా ఈ ఏదో కొంప ఓనర్కే భావనే. నిజంగానా? అంత డౌట్ ఉండి వాటర్ లిస్ట్ లో చెక్ చేసుకో. ఖాళీగా ఉన్న పత్తి డీటెయిల్స్ ఎక్కువ. అన్నయ్య, మన చీటీ పాట డబ్బే కొట్టిన వెంగళరావు గారి బామర్ది గారు వచ్చాడు. ఆడు అరగంటలో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ షిఫ్ట్ చేస్తున్నాడు. నువ్వు అర్జెంట్ గా 5 నిమిషాల్లో జనాలు వేసుకుని ఇక్కడికి వస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. ఈ దైవవరంతో పాటు ఆ ట్రాన్స్పోర్టర్ వచ్చేదాకా ఈ నిప్పు కూడా మనకు తోడుగా ఉంటుంది. పట్ట పగలెవరైనా రాత్రిని చూస్తారా? ఈ కొంప చూశాక దోసేక సస్తారా? ఈ రోజు తోటి సొమ్ము తోటి నా బతుకే వెలిగిపోతుంది. వానర్స్ వచ్చారా? అయ్యో చిన్న కొడతారా? అమ్మో అయితే మన ఇద్దరిది సేమ్ ప్రొఫెషన్ అన్నమాట. అంటే ఇన్నాళ్ళ నుంచి విడివిడిగా దోసుకుంటా వీక్ అయిపోయామా? అయితే మన ఇద్దరం ఫ్రెండ్షిప్లు చేసుకుని షిఫ్టింగ్లు చేసేసుకుందామే. మరి ఇంకా లేట్ ఎందుకు పద మొత్తం దోసేసుకుందామా? మిమ్మల్ని అందరినీ మటర్ చేసి పారిపోతే మీరు దెయ్యాల్లా తిరుగుతున్నారా? మమ్మల్ని నమ్మించి చీటీ పాటలో 50 లక్షలు కట్టించి జెండా పీకేస్తే వాడి కోసం మేము పిచ్చి కుక్కలా తిరుగుతున్నావురా. వాడికి సపోర్ట్ గా మాకు తెలియకుండా సామాన్లు షిఫ్ట్ చేస్తారా? అయితే మీరు దెయ్యాలు కాదన్నమాట. వాడు ఎక్కడున్నాడో మీరు చూపించకపోతే ఇక్కడి నుంచి 1 ఇంచు కూడా కదలలేరు. చూపించాలంటే కదలాలి కదండి. కదలకుండా చెప్పలేమండి. అయితే పదండి. దారి చూపించే వాళ్ళు ముందుండాలి కదండి. రేయ్ తప్పకుండా అదే అయు ఐఎమ్ అతి బాబోయ్ జీవితం అంతా పరుగులు అయిపోయినట్రా బాబు. పరిగెట్టండి ఎక్కడ దాకోవాలి. మేస్త్రి సార్ అన్ని వేగాలకు సీల్ కరెక్ట్ గా వేశారా? వేసామండి. ఇది బీహార్ వెళ్లే వ్యాగన్. అక్కడ బందిపోట్లు ఎక్కువ. ఒకటికి 10 సార్లు చెక్ చేయండి. నేను నడవలేనురా. 5 రోజులు అయిందిరా. నన్ను ఎత్తుకోవా? నన్ను ఎవడు ఎత్తుకుంటాడు? ఇదే ఊరు? క్యా హై హిందీ మే బోలో. మనం స్టేట్ దాటి వచ్చావురా. నిజమే. ఏ టౌన్ నామ్? పాట్నా సిటీ. అయ్యి బాబోయ్ చేసినట్టు వచ్చేసాం మనం. ఏ ఇండియా హై? ఏ బీహార్ హై సోలే. ఫారెన్ వచ్చావురా. వెల్కమ్ టు ఫారెన్. We are educated. Coming from Andhra. గూడ్స్ ట్రైన్ 5 days traveling. No food. No water. No sleep. Bihar coming. Please give me 50 rupees for eating 2 plate idli, sir. Extra 1 rava dosa. Heavy body. I am also a graduate from Kerala. By train. 10 days traveling. General compartment. Only bathroom sitting. No food. No water. No sleep. Only smell. అదేనా కంపు? Bihar coming. Please give me 100 rupees for eating Bihar biryani. ఈ కేరళ వాళ్ళు ఏంట్రా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కాంపిటీషన్ వచ్చేస్తున్నారు. ఏమంటే మేము ఆకలేసి మిమ్మల్ని 50 రూపాయలు అడిగితే మీరు రివర్స్ లో మమ్మల్ని 100 రూపాయలు అడగటం ఏమన్నా బాగుందా? అసలు మేము వీకం తెలుసు కదా మీకు. చాలా స్మార్ట్ వాడప్ప. డోంట్ మేక్ మీ యాంగ్రీ వాడు. మెళ్ళలో నా చైన్ కొడు, చేతుకున్న బ్రాస్లెట్ కొడు, అవాజీ కొడు, నువ్వు కూడా ఆ చైన్ కొడు. అన్ని ఇక్కడ కొడండి. ఇక్కడ అన్ని ఇడు కుడితే పొద్దున మనం ఏం కుడుచుకోవాలరా? మే క్యా కుడు? చేతిలో కుడు. ఇది పీడే. వచ్చే పోయేవాడికి ఇప్పుడు దా పెట్టు, కాసు పట్టు. బీహార్ లో ఇంట్లో దా బతకాలే. షటప్ప. అందులో గుళ్ళు లేవప్ప, గురువేరప్ప. ఎక్కడ ఎట్టుకోవాలప్ప? నమస్కారం ఎస్ఐ గారు. ఎవరా నువ్వు? ఎస్ఐకి కానిస్టేబుల్ కి తేడా తెలీదా నీకు? ఎస్ఐ అక్కడ ఉన్నాడు. పా.
ఎస్ఐ గారు మా ఆవిడ లేచిపోయిందండి. పొద్దుటేసిన ఈదురుగాలికా? ఈదురుగాలికి కాదండి, ఆడవిడ గాలిగడితో జెండా ఎత్తేసింది. అయితే హ్యాపీగా పార్టీ చేసుకోక స్టేషన్ కిందకి వచ్చినట్టు. మీరేమీ అదవైడియాలు ఇవ్వక్కర్లేదు. మేము ఆల్రెడీ పార్టీకి అరేంజ్మెంట్లు చేసుకుని ఇక్కడికి వచ్చాం. రాత్రి 9 గంటలకు వచ్చాయి. సార్ అది మళ్ళీ వేడి తగ్గి వెనక్కి తిరిగి వచ్చేస్తుందేమో భయంగా ఉందండి. అది మళ్ళీ జీవితంలో వెనక్కి రాకుండా మీరే ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. రియలైజ్ అయ్యి తిరిగి వస్తే మంచిదే కదయ్యా. భలే ఊరండి. అది రాకపోతే నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదండి. అది బాగా పాతదైపోయి బోరు కొట్టేసిందండి. ఆవిడ కూడా అది అనుకుని వెళ్ళిపోయి ఉంటుంది. ఏం చేస్తుంటావు నువ్వు? ఏమీ చేయనండి. అందుకే ఆవిడ లేచిపోయి ఉంటుంది. ఏమీ చేయనన్నది ఉద్యోగం. మరి ఎలా బతుకుతావు? అదేం మాట అండి. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ విత్ లిక్కర్ మెయింటైన్ చేస్తున్నాం కదండి. ఈ మెయింటెనెన్స్ లో పడి ఆవిడ మెయింటైన్ చేయడం మర్చిపోయి ఉంటావు. అందుకే ఆవిడ జంప్. తింటానికి డబ్బులు ఎలా వస్తాయని అడుగుతున్నాను. ఓ పెట్రోల్ బంక్ ఉందండి. ఓకే, నిజంగా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? చేసుకోపోతే ఎలాగండి? అలా వటపట్ట పేడం కదా, 4 రోజులు గ్యాప్ పోతే తట్టుకోలేనండి. అవి చూసారా చేతులు ఎలా శివరంగా అయిపోతున్నాయో. అయితే నీకు కమెంట్ చూపిస్తాను, పద. రైట్ లెగ్. రా కూర్చో, మావిని పిలుచుకొస్తా. ఇంకా మీ ఆవిడేంటండి? కాబోయే మా ఆవిడని చెప్పండి. చాలా ఫాస్ట్ గా ఉన్నావురా. రిచ్ సెటప్. ఏయ్ బొండో. ఏంట్రా పక్కోడా? ఏంటి రానా? అవునరా. నీ అమ్మ ఎడంకాలు బూట్తో కొడతా. నీ అబ్బా కుడికాలు చెప్పుతో కొడతా. నేను నీ మొగుడిని. ఆ పోస్ట్ కి రిజైన్ చేసేస్తావు కదరా. ఇప్పుడు నువ్వు ఆపద్ధర్మ భర్తవి. విత్డ్రా చేసుకుంటానంటే చెప్పు. ఏంటండి, ఏవండి అని పూజిస్తా. నువ్వు ఇచ్చే తొక్కల గౌరవం గురించి నీ మొగుడుగా ఉండలేను. కావాలంటే చిన్న సబ్సిడీ ఇచ్చి ఫ్రెండ్ లా ఉంటాను. నీ ఇష్టం రా. అదిగో మళ్ళీ రా అంటావు. ఫ్రెండ్ ని అలాగే పిలుస్తారా సన్నాసి? ఇదిగో ఛాన్స్ దొరికింది కదా కడుపులో దాచుకున్నదంతా కక్కకో. నీకోసం ఒక కుర్రవాడిని తీసుకొచ్చాను. పార్టీ మంచిదేనా? నేనేదో బ్రోకర్ పని చేస్తున్నట్టు అడుగుతావే. పెళ్లి చూపులకి పెళ్లి కొడుకుని తీసుకొచ్చాను. ముందే చెప్పుంటే స్మార్ట్ గా రెడీ అయ్యేదానిగా. నువ్వు ఎలా తగలడ్డాడు చేసుకుంటాడులే. అంత విధవని తీసుకొచ్చావా? బ్రహ్మాండమైన సంబంధం. రా. హలో ఆంటీ. ఆంటీ కాదు అమ్మాయి. అమ్మాయా? ఫిగర్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి. నమస్కారం అండి. నీ అబ్బా పెళ్లి కొడుకు నువ్వు నమస్కారం పెడతావేంటి? ఓహో అయితే నమస్కారం క్యాన్సిల్. పిల్లలా ఉంది. పులిసి బలిసిన తెప్పరొట్లాగా మంచి మందంగా చిచి అందంగా ఉన్నారు. ఏంటి చూడటానికి బాగా ఫ్రెష్ గా ఉన్నారు. ఈయన పెద్దగా టచ్ చేసినట్లేదు. రేయ్ నా మ్యాటర్లో ఏలెట్టుకో. నువ్వేదన్నా అడగాలంటే అడుక్కో. మీ పేరేంటే? మిస్సెస్ రాజుబాబు. పెళ్లి చూపుల్లో మొగుడు పేరు చెప్తా లేవమ్మా. చీసౌ సౌందర్య. మీరు విడిపోవడానికి రీజన్ ఏంటి? ఇష్టం లేని పెళ్లి. మీకా? నాకు. తనకు నేనంటే చాలా ఇష్టం. పడి చేస్తుంది. మొగుడు కోసం ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తుంది. రేపు పెళ్ళాక నాకు కూడా సేమ్ కంఫర్ట్స్ ఉంటాయండి. ఆ విషయంలో లోటు ఉండదు. థ్యాంక్స్. దేనికి? కొంచెమైనా నన్ను అర్థం చేసుకున్నందుకు. నేను నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను. నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నాకు పెళ్లి చూపులు పెట్టి మీ ఇద్దరు మాట్లాడుకుంటారేంటి? పెళ్లి చూపులు నాకా మీకు? సారీ. నీకు వంట వచ్చా? సైజ్ చూసి తిండమే వచ్చి అనుకున్నావా? వంట వండిందంటే పళ్ళు కూడా కడగక్కర్లేదు. కుక్కలా నాకేస్తా. అయ్యి బాబోయ్ అంత గ్రేట్ కుక్క. అయితే అమ్మాయి నాకు హద్దు పద్దు లేకుండా బేబచ్చంగా నచ్చేసింది అంతే. అయితే లేట్ ఎందుకు? ముహూర్తాలు పెట్టించేద్దాం. మళ్ళీ ముహూర్తం పెళ్లి ఎందుకండి? ఆల్రెడీ మెల్లో తాలింది కదా, అది నాదే అనుకుని కంటిన్యూ అయిపోతాను. కావాలంటే దానికి ముహూర్తం పెట్టించుకోండి. దేనికి? శోభనానికి. ఓకే. హలో మాజిపతి కాస్త ఆగు. ఆయన నాకు నచ్చాలి. వీడికి తక్కువ స్మార్ట్ గా ఒరియా హీరోలా ఉన్నాడు. అలా అనుకోనే నీ విషయంలో మోసపోయాను. మరోసారి తొందరపడలేను. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకో, తప్పులేదు. మీకు మొగుడి లక్షణాలు ఉన్నాయా? అయ్యేంటి? పెళ్ళం లావుగా ఉందని కాపురం చేయకుండా బిగుసుకుపోవడం, మనం ఎన్న పెద్ద స్లిమ్ ఏంటి, బయటికి తీసుకెళ్తే నలుగురు నవ్వుతారని ఏడవడం, బురకాయ హెత్తను. నిన్ను ప్రేమగా చూసుకోవాలి, కోరికలన్నీ తీర్చాలి, కష్టపెట్టకూడదు. నెత్తినట్టేసుకుంటా. మళ్ళీ లావవు. మీరు కొంచెం పక్కెళ్తారా? మీ ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. అదేం కుదరదు, నా ముందే మాట్లాడు. పర్సనల్ అని చెప్తున్నారుగా, వెళ్ళండి. కాపీ మొగ్గుని ఎప్పుడే కొడతావేంటి? తాళి కట్టాక కదా నెగిటివ్ రేట్స్ వస్తాయి. సంబంధం తెమ్మంటే ఇలా చిల్లర వెళ్ళని తెస్తారా? చిల్లరోడు కాకపోతే నీ పర్సనాలిటీ విక్రమ్ నాగార్జున అప్రచిత్ర విక్రమ్ వస్తారేంటి? అంత ఆశ ఉంటే నిన్నది చేసుకుంటాను. మరి ఎందుకు కొడతాం వాడిని? బెడ్రూమ్ లో మీ ఆయన ఎలా ఉండేవాడు అని అడిగాడు. పెద్ద టచ్ లేదు. ఆయన నేను సెపరేట్ గా పడుకుంటామన్నా. ఏ నీ మొగుడికి మొగతనం లేదా? 0.5 గాడా అని అడిగాడు. దీనమ్మ బతుకు. ఫస్ట్ సీన్ కాడ్నుంచి ప్రతి వాడికి ఏదో డౌట్. ఎరా నీ సంగతి నువ్వు చూసుకోరంటే నా సంగతి నీకు ఎందుకురా? ఏం పెళ్లి చూపులే బాబు. ఏండో ఎవరొచ్చారో చూడండి. రండి మావయ్య. రాస్మిత ఏమ్మా బాగున్నారా? బాగున్నావు మావయ్య. అత్తయ్య బామ్మగారు రాలేదా? లేదమ్మా. రా.
నువ్వేంట్రా ప్లగ్ లో వేరేటట్టుగా అలా వీసుకుపోయావు? మీరు సడన్ గా వచ్చారని నిన్ను అమ్మాయిని చూసి వెళ్దామని వచ్చాం. మీకు అంత చూడాలనిపిస్తే ఇంట్లో ఆల్బమ్ పెళ్లి కేసెట్ వేసుకుని చూడొచ్చుగా. అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత దూరం రావాలా? సాయంత్రం వెళ్ళిపోతారా? అదేంట్రా ఎంతో ప్రేమగా రాకరాకొస్తే 4 రోజులు ఉండి వెళ్ళండి అనక అప్పుడే వెళ్ళిపోతారని అడుగుతావే. అదే సాయంత్రం వెళ్ళిపోతామంటే 5 రోజులు ఉండి వెళ్ళండి అందామని. సర్లే. ఏమా కడుపులో ఏమైనా ఒక కాయ పడిందా? ఒకటేంటి, రోజుకి 2 ఆపిల్ కాయలు, 4 బత్తాకాయలు, 6 డజన్ జాంకాయలు, 5 పుచ్చకాయలు పడుతూనే ఉన్నాయి. నువ్వు నోరుమోయ్. ఏమ్మా ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు, కొంతకాలం లైఫ్ ఎంజాయ్ చేద్దాం అంటున్నారు మీ అబ్బాయి గారు. మరదే ముందు మంచి మంచి విత్తనాలను వేస్ట్ చేసుకుంటే ఆఖరి కుక్క మూతి బుద్ధులు పుడతాయి. వీడెవడు సత్సంకాయలో పుచ్చు విత్తనాలు ఉన్నాడు? పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు మావయ్య. పెళ్లి చూపులా? ఎవరికి? నీకే. నాకా? పెళ్ళోని కలవరొస్తున్నావు కదా, అరేంజ్ చేస్తాను. పెళ్లి కూతురి అమ్మాయ అద్దరింది. నా సైడ్ ఓకే. నీ ఫేస్ కి నా ఫేస్ నచ్చిందా? ఫేస్ ఏంటి, హోల్సేల్ గా బాడీ నచ్చేసింది. జస్ట్ లైక్ క్రాఫ్ వేసిన ఆ సీన్ లాగా ఉన్నావు. ఒరేయ్, మ్యాన్ హోల్స్ మీద మూతరెత్తుకుపోయేవాళ్ళ ఉన్నాడు. వీణ్ నాకు మొగుడేంట్రా? నీకు కూడా నచ్చలేదా? అయితే ఓకే. రేయ్, నువ్వు ఇక్కడ ఎవరికి నచ్చలేదు, పద. ఒక్క నిమిషం. ఏమంటే మీరు ఫ్యూచర్ లో మనసు మార్చుకుంటే ఎస్ఐ గారికి చెప్పండి, అవైలబుల్ గా ఉంటా ప్లీజే. స్వామి, అందరూ బాగుండాలి, నేను బాగుండాలి. అలా కుదరకపోతే అందరూ సూపర్ గా ఉంటే మనం యావరేజ్ గానే ఉండాలి. 20 ఏళ్ళ క్రితం నేను కోరుకున్న నా కోరికని నిన్నే నెరవేర్చావు. చాలా థ్యాంక్స్ స్వామి. అన్నా అన్నా వచ్చేసావా? అన్ని తెచ్చేసావా? అన్నా ఏంటి ఒక్కటేనా? కాదు, 1000. మరి ఇయ్యి. నువ్వు చాలా ఓవరన్నా, ఎయ్యి కొడితే చెయ్యి అడిపోద్ది. అందుకే నేను డైరెక్ట్ గా 1000 కొట్టేస్తున్నాను రా. మరి మిగతా 999 ఆ ఛాన్స్ నువ్వు కొట్టేసావా? నమస్కారం పంతులు గారు. అర్చన అష్టోత్తరమా సహస్రమా? ఏ తొందరగా అయిపోద్ది? హారతి అర్జెంట్ గా ఇచ్చేయండి. ఎరా బ్యాండ్ మేళం రెడీ చేసావా? అన్ని రెడీ చేసా. నువ్వు కొట్టుకో. 400. శీఘ్రమేవ ఇష్టకార్య సిద్ధిరస్తు. పంతులు గారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు రాబడెంత? 10 పరకో. 5000 తీసుకోండి బాబు. ఆశ్చర్యమా ఆనందమా? అనుమానం. బాబు, మీరు ఈ ఊరు కొత్త? పంతులు గారు, నా గురించి ఊళ్ళో వీచే గాలిని, ఊగే కొమ్మని, పారే ఏర్ని, రేగే దుమ్ముని దేన్ని అడిగినా చెప్తాయి. అంటే మనుషులు ఎవరికి తెలియదా? మీరు ఈ గుళ్ళో జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయింది. నేను ఈ ఊళ్ళో నుంచి పారిపోయి 20 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఈ రోజే అడుగు పెట్టాను. ఎందుకో తెలుసా? నా 20 సంవత్సరాల నాటి కోరికనే ఆ స్వామివారు నిన్నే నెరవేర్చారు. మాటి మాటికి 20 సంవత్సరాల కోరిక 20 సంవత్సరాల కోరిక అంటున్నారు. అది ఏంటో చెప్పచ్చుగా? మా నాన్న చచ్చిపోయాడు. అన్ని ఐడియా. చిన్నప్పట్లాగా ఇప్పుడు కూడా వదిన ఎత్తుకొని గంట కొట్టించు. వెంటనే వదినకు రియం 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 అంటే ఏంట్రా? ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొచ్చేద్ది. గుర్తొచ్చేస్తుందంటావా? గుర్తొచ్చేద్ది. అలాగే ఎల్లో మొన్నే తన్నిందిరా. గుళ్ళో అలాంటివేవీ జరుగు. నీ ముందు ఆ దేవుడున్నాడు, నీ వెనక ఈ తమ్ముడు. అన్నే చాలా పాజిటివ్. రేపు నన్ను ఎత్తుకుంటావేరా? అంత ఎత్తురించి కింద పడేస్తావురా? ఎత్తినా కొడతారు, దించినా కొడతారు. మరి ఏం చేయమంటారండి? ఇంకోసారి గుళ్ళోకి వచ్చి వెధ వేషాలు వేసావంటే చంపేస్తాను. చిన్నప్పుడు ఈవిడ కూడా ఎత్తుకుని గంట కొట్టించావా? Are you ready to watch my squeeze? The man, the Ramu is here. Don't worry, I can squeeze a lot of milk. I get it, I'm making Ramu, the blacky boy. Ramu, the milky man. Ramu, without style, Kane, with the third polo. Give me, baby. గేదె గట్టిగా తన్నింది, రాము దెబ్బతిన్నాడు. పాలు తాగుతావా? దాయిదమ్మా, నువ్వు పాలు తాగు అమ్మా. దమ్ముంటే దానికి ఇచ్చి నాకు ఇస్తాం మానేవే. మన తేటికే సిప్ ట్రిక్స్ చాలా ఉన్నాయి.
రాధా రాధా కాఫీ. నీకు పొద్దున్నే కాఫీ తాగే అలవాటు ఉంది కదా, అందుకని నేనే స్వయంగా పాలు పితికి కాఫీ తయారు చేసి తీసుకొచ్చాను. తీసుకో తీసుకో. తీసుకోమంటే తాగమని. తాగు. ఇంత పొద్దున్నే తలుపులు తీసారేమిటి రాముడు? థ్యాంక్స్ రాధా. చూడు, చూసి నేర్చుకో. వచ్చిన మొదటి రోజే మొగుడికి పొద్దున్నే కాఫీ కల్పించింది నా పెళ్ళం. నువ్వా ఎదవనోరు వేసుకున్నాను తిడతాను తప్ప ఏ రోజున్నా పొద్దున్న నాకు ఇలా కాఫీ కల్పించిన మొఖమేనండి నీదే. అవునరా, నీకు నేనేమీ పెట్టకుండానే గౌడుగేదంత అయ్యావు కదా నువ్వు. అప్పుడే నీ పెళ్ళం కాస్త బెల్లమైంది, నేను అల్లం అయ్యాను కదూ. వెదవన్నాడు వెదవా. నీకు తిట్టాలంటే నేను ఒక్కడనే ఉన్నప్పుడు తిట్టు, మా ఆవిడ ముందు తిట్టకే. అమ్మా, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నేను టిఫిన్ తయారు చేస్తా. అలాగే. ముసలిదాని ముందు నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఉంటే ఏమనుకోకే. ఎందుకంటే మన ఇద్దరం ఇష్టంగా లేమని తెలిస్తే పాప మా ముసలితో బాధపడుతుందని. ఇదిగో ఎంగిల్ చేశాను కదా, ఇక్కడే వెయిట్ చేయి, ఇంకోటి ఫ్రెష్గా కలుపుకొచ్చేస్తాను. ఏంటి ప్రాబ్లం? కంట్లో నిప్పడిందండి. ఇక్కడ కాదు, అక్కడ. నిప్పురవ కనబడడం లేదే. తీసేస్తే ఎలా కనబడుద్ది? తీసేశారా? డాక్టర్ రాకుండానే తీసేస్తారా? ఊతే పోయింది, దానికి డాక్టర్ ఎందుకు? ఈ మాత్రం ఊదుడికి డాక్టర్ చదవాలా? వెళ్ళు వెళ్ళు. డాక్టర్, నాకేం కాలేదు, మీరు వెళ్ళిపోండి. రాధా, డాక్టర్ని పంపించచ్చు కదా. చెప్పింది కదరా, పంపించే. హాస్పిటల్ కాదు రే, డైరెక్ట్ గా శ్మశానానికి వెళ్ళిపోతాయి. వెళ్ళండి ఇంకా. మరి ఫీజు? ఫీజా? మీరేమీ చేయలేదు కదండి. ఒకసారి నా ఎక్విప్మెంట్ ఫిక్స్ చేసిన తర్వాత చేసినా చెయ్యకపోయినా ఫిక్స్డ్ 5,000 వెయ్యి. అయ్యి బాబోయ్, వీడికి 5,000 నీకు వెయ్యానా? యా. తప్పదా? తప్పదు. ఇదేంటి? వేలు. ఎన్ని? 5. 5,000. ఇది సెటిల్ అయిపోయింది నీకు. నేను డాక్టర్ గారి దగ్గర తీసుకున్నా కదా. ముందు ఆడు పరిగెట్టాడు, మనం పరిగెట్టాడు. డ్రైవరు మారా. అమ్మయ్యా. ఎవరది? ఎవరూ లేరండి. ఒక మగవాడిని కొంగు పట్టుకు లాగడానికి సిగ్గా లేదు. ఎంత ధైర్యమే నీకు? పందిట్లో 1000 మంది జనం, గుళ్ళో రాముడు సీత విత్ హనుమంతుడు చూస్తుండగా
దీని మెడలో 3 ముళ్ళేహాను నేను. మాకే వర్క్ లేదు ఇక్కడ. నేనే ఇప్పటి వరకు నా పిల్లల్ని ముట్టుకోనన్నా ముట్టుకోలేదే. నువ్వేంటే పరాయుడు పిల్లం మీద పాక్కుంటే వెళ్ళిపోతున్నావు. ఏది వెనక్కి వెళ్ళిపోయిందా? ఏ యాంగిల్లో చూసినా నాకంటే నల్లగా ఉన్నావు. క్షమించి వదిలేయాలా? నేను నిన్ను వదిలితే నువ్వు మా ఆవిడని కుట్టేస్తావు. నువ్వు కుడితే అది బాధపడుతుంది. అది బాధపడితే నేను తట్టుకోలేనే. ఎందుకంటే నాకు అదంటే ప్రాణమే. ఇంకెప్పుడు మా ఆవిడ జోలికి రాకే. వెళ్ళి మీ ఇంట్లో అందరితో చెప్పే మా ఆవిడ జోలికి రావద్దని. ఏమ్మా మంచిదానమ్మా. ఓకేనా? గుడ్ నైట్. టాటా. చూడరాదా, నువ్వు ఇలా పడుకున్నావు అనుకో, ఇవాళ సేమ్ వచ్చింది, రేపు దోమ వస్తుంది. అవి కుడితే నీకు జ్వరం వస్తుంది. ప్లీజ్ నువ్వు రోజులాగానే దుప్పటి కప్పుకుని మంచం మీద అడుకో, నేను రోజులాగానే చొక్కా ఇప్పుకుని నేల మీద అడుకుంటా. అమ్మా గురూజీ, 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 డోర్ తీయడంటే నిద్రపోతున్నాడా? అభిషేక్ షేక్ ఆడిస్తా. ఎరా కాలింగ్ మేళంగా కాల్ చేస్తున్నావా? బాగా ఖాళీ అయినా ఈ ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మడం నా వల్ల కాదు గురూజీ. కాదు అనుకునుంటే ఈ అభిషేక్ ఎంత వాడయ్యేవాడు కాదురా. పాలసీలు తీసుకోమంటే పచ్చి బూతులు తిడుతున్నారు గురూజీ. చూడు, ఇన్సూరెన్స్ అంటేనే చావు కౌరుని చల్లగా చెప్పడం లాంటిదిరా. బ్యాడ్ న్యూస్ని బర్త్డే గిఫ్ట్లా ప్యాక్ చేసి ప్రజెంట్ చేయాలి. అదొక ఆర్ట్. చూడు, వీళ్ళంతా నా కస్టమర్సే. ఆ రెడ్ కలర్లో ఉన్నది మోహన్, ఎల్లో కలర్ వేసారు చూడు ఆడ అప్పారావు, బ్లూ కలర్ వేయించుకున్నది బాబ్జీ. వీళ్ళంతా ఒకప్పుడు నా కస్టమర్సే. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ప్రాబ్లం వస్తే మాకు అందుబాటులో ఉంటావా అని అడిగారు. ఉంటానని ప్రామిస్ చేశాను. అందుకే బాత్రూమ్ లేకపోయినా రూమ్ ఎక్కడ రెంట తీసుకున్నాను. దాట్ ఈజ్ మై ట్రాక్ రికార్డ్. నీకు కొంచెం ప్రిపరేషన్ అవసరం మై బాయ్. నీ ట్రాక్ కూడా సెట్ అయిపోద్ది. ప్రిపరేషన్ అంటే ఏంటి గురూజీ? చెప్తా. డైలీ మార్నింగ్ నువ్వు ఫీల్డ్కి వెళ్ళే ముందు ఈ నేళ్ల బ్యాచ్ ఒకసారి కెలికి తిట్లన్నావు అనుకో, అప్పుడు కస్టమర్స్ తిట్టే తిట్లు నీకు చాక్లెట్ లా ఉంటాయి. ఆయన ఊరికే తిట్టమంటే ఎవరు తిడతారు గురూజీ? లేడీస్ ని ఏ తడకూడదు అది అడిగితే తిడతానే ఉంటారు. ఏమడుతారు గురూజీ? అభిషేక్ ఎక్స్క్యూజ్ మీ రారా. ఈ ఏరియాలో మీలాగా తెంగరవాటాలు కాకుండా కత్తిలాంటి అందమైన అమ్మాయి ఎవరు లేరా? ఏంటి అంటా వింటరా కర్రేదవా? పగలు చూస్తే రాత్రి కళ్ళకి వచ్చేలా ఉన్నా సిగ్గులేదురా? నీకు అందమైన అమ్మాయి కావాలరా? అంటే నేనేనా నీ డ్రీమ్ బాయ్? నువ్వు డ్రీమ్ బాయ్ ఏంట్రా? రూమ్ బాయ్ లా ఉన్నావు. మరి ఈడెలా ఉన్నాడు? అరిగిపోయిన లైబాయ్ పారేసిన ఎంగిలి పేకలు తగ్గ లేకి నా కొడకల్లారా. తెలుసు ఎంజాయ్ చేయరా. ఏంట్రా ఎంజాయ్? గంజాయి ఆకులతో పప్పు వండుకుంటేనే గుంజు నా కొడక. డబ్బులు ఇచ్చి గాడిద మీద ఊరేగే చెత్తనా ఎలా పోరా? అయితే మరి ఈడేంటి ఒక్కల బండిలో పడుకుని వీడు ఒక చాపాట. చెత్త మొహాలు వీళ్ళతో ఏంటే రండే పోదాం. ఇప్పుడు ఎలా ఉందిరా నీ ఫీలింగ్? ఏదో తెలియని ధైర్యం గురించి. రోజు నీకు ధైర్యం ఉండాలని మొత్తం వీళ్ళ సరిగమలని ఇందులో రికార్డ్ చేశాను. ఎల్లో పాలసీలను అమ్మాయి గురూజీ. కుదరదమ్మా, ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవు. నువ్వు పోయాక ఫోన్ చేయి, అప్పుడు ఇస్తాం. నా వల్ల కాదు గురూజీ, ఈ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం నా వల్ల కాదు. నా వల్ల కాదు అనుకునుంటే ఈ అభిషేక్ ఇంత వాడయ్యేవాడురా. బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పాను కదా. ప్రిపరేషన్ గురించి తిరుతుంటే నవ్వమన్నారు, నవ్వాను. మరేంటి ప్రాబ్లమ్? నవ్వితే చావు కొడుతున్నారు గురూజీ. ఆ సైడ్ నుంచి వస్తున్నారా? దెబ్బలు తినటం కూడా ఒక ఆర్ట్ రా. దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో. రా చూపిస్తా. అంటే ఇప్పుడు కొట్టిస్తారా? అభిషేక్ షేక్ ఆడిస్తా. అన్నా మీరు పట్టింది కుస్తీయే కదా? లేకపోతే చెప్పానా కుస్తీయరా అన్నా? ఈ నిజం కండ్లా గ్రాఫిక్స్ అన్నా?
ఎట్టకారమా ఏంట్రా ఏదో డౌట్లో నువ్వుని అన్నా ఇదంతా యాక్టింగ్ అయితే కాదు కదా? ఏంట్రా నీ ఏదో డౌట్లు? అన్నా ఇవన్నీ నా డౌట్స్ కాదన్నా, ఈడి ఎల్రా నీ డౌట్స్ నువ్వే అడుగు. రా చూపిస్తా. ఎల్రా చూపిస్తా కదా. నాకేం తెలియదండి. ఇప్పుడు అర్థమైందన్న, మా ఓ డౌట్లన్నీ కరెక్టే, మీరు భయపెడుతున్నారు కానీ కొడతలేదు. అదంతా యాక్టింగ్, మీ కళ్ళని గ్రాఫిక్స్. ఈడి మట్టిలో ఫిక్స్. ఇట్స్ కాల్ ఎక్స్పీరియన్స్. ఇంతకంటే బలంగా నిన్నెవ్వరూ కొట్టలేరు. వెళ్ళి పాలసీలు అమ్మాయి కుమ్మే స్టిక్కర్ అయిపోయాదా వాడు. మీరు గుడికి రావడం ఏంటి గురుజీ? అంత ఆశ్చర్యపోక నాయనా. గుడికొచ్చేవాళ్ళు అయితే భక్తితో వస్తారు, లేదా భయంతో వస్తారు. ఈ సెకండ్ కేటగిరీ ఎగ్జాక్ట్ గా ప్రాణభయంతో వస్తారు. ఆన్ ద స్పాట్ మన వాళ్ళు క్యాష్ చేసుకోవాలి. మరి ఎవరు దేనికి వస్తారు మనకెలా తెలుస్తుంది గురుజీ? ఎక్స్పీరియన్స్ రా. ఆ పిల్లని చూసావా, ఖచ్చితంగా భయంతోనే వచ్చింది. ఈజీగా తెగ్గొట్టేస్తాను చూడు. దా. నమస్తే మేడం. నమస్తే. ఇప్పటిదారి మీరు రోజు వస్తుంటారా? మీకెందుకు? ఇందులో స్నేక్ ఉంటుందని మీకు తెలుసు కదా, అది కరిస్తే డేంజర్ కదా, అందుకే మన లైఫ్ సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు మేమెవరో మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది, పాములు పట్టేవాళ్ళు. We are intelligent agents. నో, ఇన్సూరెన్స్ ఏజెంట్స్. ప్లీజ్ టేక్ మై కార్డ్. మీకు పాలసీ ఉందా? ఉంది. ఉందా? ఏం పాలసీ? అడ్డమైన వాళ్ళతో మాట్లాడు, అదే నా పాలసీ. మేడం, అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? పోయాక కూడా వచ్చే ఇన్కమ్ అండి. ఉండగా రానిది దండగా. మీ నామినీకి ఇస్తాం కదండి. నా డబ్బు మీరు తీసుకుని దాంతో వ్యాపారం చేసుకుని ఏదో కొంత నాకు తిరిగిస్తారు, అంతేనా? అంతే కదా? అంతే. అది కదండి. ఇంతకీ మీకు ఇన్సూరెన్స్ ఉందా? అబ్బే లేదండి. అంటే మీరు బతికే ఉంటారా? ఆ ఆప్షన్ ఎవరికీ లేదండి. ముందు మీరు తీసుకోండి. మరి ఈడండి. అతనికి ఇవ్వండి. మరి మీరండి. నాకు నామినీస్ ఎవరూ లేరు, నాకొద్దు. ఈ మొక్క ముందు చెప్పొచ్చు కదా. అడగకుండా ఏమీ చెప్పను, అది అసలు పాలసీ. ఇదే వెంకటరత్నం గారు రెండో వెంచరు, పేరు అచ్చుబాబు. దాన్ని ఇక్కడ పెట్టి ఇది కొట్టరా. ఇది కొడితే మన కళ వచ్చేద్ది. నువ్వు నోరు మూసుకుని ఆట చూడు, లేదా ఇంటికి వెళ్ళి టీవీ చూడు. 3 రోజుల నుంచి మంటెక్కిపోతుంది ఇక్కడ. కలవరకి ఇంగే షో. నేను చెప్తే విన్నావా? ఎన్ని పాయింట్లు? ఫుల్ 160. డబ్బులు లేవు. ప్యాంటు చొక్కా ఉన్నాయిగా. ఈ మధ్యన ప్రతి ఓడు సిన్సియర్ గా ఆడుతున్నారు, ఎవడో చూడలేదు కదా. రేణబాయ్ గారు రిక్షా కావాలా? ఆ పేపర్ కూడా కావాలరా. చొక్కా ఏదండి బాబు, ఎవడో సలహేస్తుందండి, దానం చేస్తాను. పదా ఒరే రిచ్చాపు ఆపరా. సార్ డబ్బులు అక్కలేదు, ఉంచుకోరా. నేను ఉంచుకోవడం ఏంటండి, నా కిరాయి డబ్బులు అడుగుతున్నా. కిరాయి ఏంట్రా, నువ్వు ఇచ్చింది లిఫ్ట్ కదా. రిక్షాలో లిఫ్ట్ ఎవడెత్తాడండి బాబు? నువ్వు ఇచ్చేవనుకున్నాను రా. సరే డబ్బులు ఎవరి దగ్గర తీసుకో. తెలివితేటలేడు. బాబు బాబు, ఒక క్వార్టర్ ఉంటే డొనేషన్ కొడతారా? అన్నయ్య నేను రా అచ్చిబాబుని. సూట్ వేసుకునేసరికి గుర్తుపట్టలే. అవును, ఇంత ఎర్లీగా వచ్చేసావండి. రేపు ఎర్లీగా వెళ్ళిపోవచ్చని. సరే లాసా గెయినా? గెయినే, మనతో ఆడినోళ్ళు అందరికీనే. నువ్వేంట్రా ఇంటికి వెళ్ళకుండా ఎక్కడ ఉన్నావు? తొందరగా వెళ్తే ఇంట్లో వాళ్ళకి డిస్టర్బింగ్ అయిపోద్దని లేట్ నైటింగ్ కోసం ఎయిటింగ్ చేస్తున్నాను. 7 సేవలే, దారి మర్చిపోయినా ఆడవచ్చు కదా. పదా. మరి నాన్నారా? నాన్నగారికి గాంధీ గారితో పని ఉందంట, చూసుకొత్తా. పదా. అలా చేతితో బాదుకోపోతే కాలింగ్ బెల్ కొట్టచ్చు కదా. బాధరాని చెయ్యను కానీ బెల్లు బారెడికి అమ్మేశాను. తలుపుదీవే, తలుపుది. ఎంతసేపు కొట్టాలా తలుపు? తీసే వరకు. నేను వచ్చే వరకు ఎయిటింగ్ చేయొద్దు, పడుకోమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను పడుకోనే ఉన్నా, నువ్వు వచ్చి నిద్ర చెడగొట్టావు. అంటే పాప మూడిన వాడు తాగొత్తాడు, ఆడు ఏ కండిషన్ లో వస్తాడన్న టెన్షన్ లేకుండా గురకెట్టి ఎదురవుతావా? ఏడ్చావులే, లోపల తగలాడు. అది అట్ట మర్యాదగా పిలువు, వస్తాను. థ్యాంక్స్. అదే పద్దు, ఏమనుకోకే, ఇవాళ రావడం కొంచెం లేట్ అయింది. నువ్వు ఇంట్లో చెల్లి 3 రోజులైంది. అవునా? కానీ పద్దు, తాగినప్పుడు నువ్వు భలే అందంగా ఉంటావు. నువ్వు కదా నేను. అయ్యో ఏంటిది? జిమ్కి వెళ్ళి వస్తున్నాను వదినా. బట్టలేమయ్యాయి? దారిలో ఎవడో సలహేస్తుందంటని అడిగి దానం చేశానే. ప్యాకెట్లో దొబ్బెట్టానని చెప్పొచ్చుగా. పోతే పోనవ్వే, రేపు మళ్ళీ హ్యాండ్ రైజ్ అయ్యాక సూట్ కొనుక్కోవచ్చు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఏ రోజు నీ హ్యాండ్ రైజ్ అయిందని? తప్పే,
స్పోర్ట్స్ మెన్స్ ని ఎంకరేజ్ చేయాలి, ముఖ్యంగా ప్యాకెట్లో క్రీడా స్ఫూర్తి ఉండాలి. పిల్లలు పడుకున్నారా? లేచే టైం అయింది. లేసాక వాళ్ళని ప్యాక్ ఆడుకోమని చెప్పు. అదే పెరట్లోకి వెళ్ళి ఆడుకోమని చెప్పు. మన ఇద్దరు ఒరే ఆసు జాకి ఏం చేస్తున్నారా? ట్రాక్టర్ మేడ కడుతున్నాం. ఆహా, నా వారసులు అనిపించేశారా. నేను పేకలో డబ్బులు సంపాదించి మేళ్ళ కడదాం అనుకున్నాను, మీరు ఏకంగా పేకతోనే మేళ్ళ కట్టేస్తున్నారు. సేబాసరా. స్కూల్కి వెళ్లకుండా ఆటలు ఎందుకు ఆడుతున్నారో అడగండి. ఎరా స్కూల్కి ఎందుకు వెళ్ళదు? ఫీజు కట్టలేదని పంపించేశారు. ఏమే ఫీజు ఎందుకు కట్టలేదా? డబ్బులు లేక. మీ బాబుని అడగచ్చు కదా. ఎన్నిటికీ ఆయన అడగమంటారు? ఆవకాయ దగ్గర నుంచి మీ అండర్వేర్ల వరకు అన్ని ఆయనే పంపిస్తున్నారు. అందుకే నేను ఇలాంటివి పట్టించుకోవడం మానేశాను. వదిన గారు బాగున్నారా? ఇప్పుడు నేను వెళ్ళాలని చూసి ఇంటి పట్టు నేడుగా. ఏంటి పెదరో మందు పచ్చ రంగులో ఉంది, కొత్త బ్రాండా? ఇది బ్రాందీ కాదు, ఆకుపసరు. నాతో మందు మనిపించాలని మీ వదిన తెచ్చిచ్చింది. పిచ్చొదిన పసరే కాదు, లివర్ తీసేసిన నువ్వు లిక్కర్ మానవని తనకు తెలీదు. నాన్నకి ఏ ఎదవలవాటు లేదు గనక ఉన్నదంతా బలి చక్రవర్తిలా దానాలు చేసాడు. మనకు లేని అలవాటు లేదు గనక బలైపోయాం. ఓ పని చేస్తే మన నాన్న చేసిన దానాలని ఉత్తు దానాలని చెప్పేసి వాటి మీద కాపీ రైట్స్ మనకు ఉన్నాయని, మన ఆస్తులు మనకు తిరిగి ఇచ్చేయాలని కోర్టులో దావా వేస్తే లాయర్ ఫీజు బొక్క, రూపాయి ఆస్తి కూడా రాదు మనకి. నీకెలా తెలుసురా? ఆల్రెడీ నేను దావా వేసి కోర్టులో డబ్బులు కూడా తిన్నాను. ఆయన డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా రాసి మరీ తెచ్చాడు. మన నాన్నగారు మనకింత అన్యాయం చేశారు కాబట్టి ఆయన ఆత్మ ఎప్పటికే శాంతించకూడదని ఓ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. మీరు చేసే చండాల పనులకి ఆయన ఆత్మ ఎలాగో శాంతించదు. అవునరా, అసలు మీరు నా అన్నయ్యలేనా? అదేంట్రా నువ్వు రాగానే లేచి నిలబడ్డాం కదరా. ఇంకా నీకు డౌట్ ఎందుకు వచ్చిందిరా? పెళ్లిడికి వచ్చిన తమ్ముడు పాపం దిండేసి పడుకున్నాడు, వాడికి పెళ్లి చేద్దాం అన్న ఆలోచన వచ్చిందా మీకు? నీకు పెళ్ళే కదా కావాల్సిందే. మా క్లబ్ ముందు సైకిల్ స్టాండ్ సెల్లులు ఉంటదే కేకే, నేను దాన్ని మాట్లాడతాను. నువ్వు 4 రోజులు దాన్ని కూడా తిప్పుకుని అన్ని చూసుకుని కన్ఫర్మ్ చేసుకో. ఆడు కూడా ఏం ఫీల్ అవ్వకుండా మనకు ఫెసిలిటీ ఇచ్చాడు. బుల్లెట్ లెవెల్ సైకిల్ స్టాండ్ సరిపోతురా. మా ఎస్కేపర్ ముందు కోడి పకోడి లేచేవాడి కూతురు ఉంటది ఉంటా, స్కాచ్ బాటిల్ నిగర ఆడుతుంటది. సగం మంది బారు దాని చూడటం కోసం వస్తారు. నువ్వు అను రేపే ఆ ఫెసిలిటీ కూడా ఉందా? కోడి పకోడి సైకిల్ స్టాండ్ నాకు వద్దు కానీ నా సంబంధం నేనే చూసుకున్నాను. అమ్మాయిది గుత్తి, రేపే పెళ్లి చూపులు. పెద్దవాళ్ళగా మీరు వస్తే చాలు. ఏ దరిద్రపు అలవాట్లు లేని నీలాంటి వాడిని చేసుకోబోయే అమ్మాయి ఎవరో గానీ చాలా అదృష్టవంతురాలు. మరే సర్లే, మీరు ఎప్పుడు మాకు పడే ఎడతారులే. ఒరే నువ్వు గుర్తుకో మా అని చేసి గారు కట్టించి వెళ్ళొచ్చేద్దాం. కారు ఎందుకు, కంఫర్ట్ గా ఉండదు. మీరు బస్సులో వచ్చండి, నేను బండి వేసుకొచ్చేస్తా. దిస్ ఈస్ అవర్ బైబిల్ మిస్టర్ రాజ్. ఇన్ కేస్ ఆఫ్ మిస్సింగ్ కీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఇందులో డీటెయిల్డ్ గా ఉంటాయి. ఇప్పుడు మొత్తం చదువుతారా? నో 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 నో, వాంటెడ్ పాయింట్స్ రిఫర్ చేద్దాం. చాప్టర్ నెంబర్ 9. ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఆఫ్ కీస్ yes మీ పని ఫినిష్. ఏంటి ఫినిషా? నో 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 నో, ఐ మీన్ పాయింట్ దొరికింది. యాజ్ పర్ ద ప్రాసెస్ మీరు ఒక ఎఫిడవిట్ ఇస్తే చాలు. తర్వాత చిన్న పోలీస్ ఎంక్వైరీ, ఆ తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి మా మనిషి వచ్చి డీటెయిల్డ్ గా వెరిఫై చేస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడైనా వస్తాడు. అసలు మీ దగ్గర తాళం ఉండేదా, ఉంటే అది నిజంగానే పోయిందా? ఓ పోకపోతే ఇక్కడ దాకా రారు కదా, సారీ. అది ఇప్పుడే పోయిందా, ఎప్పుడో పోయిందా, ఎప్పుడు ఎక్కడ ఎలా పోయింది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాడు. ఇంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడే తీసుకుంటారా? ఈ ప్రాసెస్ లేట్ అవుదా? ఎస్ నో 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 నో, వెంటనే అయిపోతుంది. అతను రావటమే లేటు. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత కొత్త తాళం చేయించి ఇచ్చేస్తాం. దానికి అయ్యే ఖర్చు చాప్టర్ నెంబర్ 2. ఇన్ కేస్ ఆఫ్ ఎంత టైం పడుతుంది బుక్ చదవడానికి, తాళం చేయించడానికి? తాళం ఎంతసేపు చేస్తాడు? 1 గంటే. కాకపోతే దాని ప్రాసెస్ 15 రోజులు పడుతుంది. 15 రోజుల? రిక్వెస్ట్ చేస్తే 14 రోజులు అయిపోతుంది. షరాప్. అసలు ఈ బబుల్ గమ్ ప్రాసెస్ అవసరమా? నాకు కూడా రూల్స్ చెప్తారా? యు నో హూ ఐ యామ్? ఐఎమ్ రాజ్ అండ్ రాజ్ గ్రూప్. ఆఫ్ కోర్స్. మీరు రాజ్ అయినా, రెడ్ అయినా, నాయుడు అయినా, చౌదరి అయినా రిజర్వేషన్స్ ఏం లేవండి. అందరికీ సేమ్ రూల్స్, సేమ్ టైం పడుతుంది. నాన్సెన్స్. నా లాకర్ ఓపెన్ చేయడానికి మీరు అడ్డుపడుతున్నారు. మేము అడ్డుపట్టడానికి మీరు లాకర్ ఏమన్నా పగల కొడుతున్నారా? ఎందుకంటే మాకు పగలడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ బ్రేకింగ్ ద లాకర్ చాప్టర్ నెంబర్. మీకు నా పవర్స్ చూపించుకోవడం కోసం బిల్డప్ వద్దు. జనాల్ని మీ చుట్టూ తిప్పుకోవడం మీకు ఇష్టం. అందుకే మీరు అస్సలు డెవలప్ కారు. ఇంతే, మీ లెవెల్ ఇంతే. ఇదే టేబుల్, ఇదే కుర్చీ, ఇదే జాబ్. బ్లడీ లూజర్. హలో మిస్టర్ కుల్కర్ని. వెల్కమ్. నన్ను గుర్తుపట్టారా? అన్ని తిట్లు తిన్నాక ఎలా మర్చిపోతాను? ఎనీవే యు వెరీ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ మిస్టర్ కుల్కర్ని. మీ వాయిస్ లో ఏదో తేడా వచ్చిందే. వాల్యూమ్ పెరిగిందా? బేస్ తగ్గింది. మీ లెవెల్ వాళ్ళు నాలాంటి లో లెవెల్ గాళ్లతో
ఈ లెవెల్లో మాట్లాడరే. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు కదా. లేదు, తాళం దొరకలేదని మాత్రం అర్థమైంది. రైట్ మిస్టర్ రాజ్? వాట్ అన్ ఎక్సలెంట్ బ్రెయిన్. మీలాంటి బ్రిలియంట్ అండ్ అమేజింగ్ పీపుల్ తో గొడవ ఎందుకని చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి వచ్చాను. సారీ. ఇట్స్ కామన్ మిస్టర్ రాజ్. నాదో చిన్న రిక్వెస్ట్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక కథ చెప్తా, నువ్వు కొడతారా? వై నాట్? తప్పుతుందా? తప్పకుండా చెప్తా. వన్స్ అపాన్ అ టైమ్. వావ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా నేను ఇంకా చెప్పలేదు. చెప్పండి చెప్పండి చెప్పండి. మా ఆవిడ రేఖ ఓ రోజు ఫైనాన్స్ కోసం నాతో గొడవ పెట్టుకుంది. పెద్ద క్లాష్, అరుపులు, ఏడుపులు, కేకలు, పెడపబ్బలు. మీవా? మా ఆవిడవి. ఓ, ఈ అధిక ప్రసంగాలే వద్దు, ఈ దొరకదు. క్యారియన్ క్యారియన్. మా ఆవిడ మలయాళం భాషలో నాకు అర్థం కాని తిట్లన్నీ తిట్టింది. ఓ, మీది లవ్ మ్యారేజా? ఈ కష్టం నువ్వు కొట్టు చాలు. చెప్పండి. కాసేపటికి కలిసిపోయి సైలెంట్ అయిపోయింది. సో వైల్డ్ టైగర్ బికమ్ ఏ కౌ. తర్వాత నాకు సారీ చెప్పింది, కాళ్ళ మీద పడి బతిమాలింది. చివరికి నన్ను లొంగ తీసుకోవాలని కూడా ట్రై చేసింది, కానీ నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నోరు జారాక సారీలకి తల ఉంచుతానా? నో, నెవర్. సో వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? నౌ హూ ఇస్ ద బ్లడీ లూజర్? Now, wild tiger become a poor cow. Will you please sign it, sir? Thank you, sir. Pen, Hello? please. Hello. Thank you. సార్ ఫ్యాక్స్ పంపించండి సార్. రిసిప్ట్ నా దగ్గర ఉందండి. మోస్ట్ వెల్కమ్ సార్, ఎనీ టైమ్. కంగ్రాచులేషన్స్ సార్, మీరు మా కొత్త కస్టమర్. యు ఆర్ అవర్ ఎస్టీమ్డ్ న్యూ కస్టమర్ సార్. విల్ సర్వ్ ద బెస్ట్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, లక్ష్మి. నా పేరు లక్ష్మి. మా బ్యాంక్ పేరు సార్. ప్లీజ్ సైన్ ఇట్ సార్. ఓ, థ్యాంక్ యూ. అయ్యా, వంగర కులకర్ణి స్పీకింగ్. ఓ సారీ చెప్పు డార్లింగ్. మీ లవరా సార్? అంత టైం ఎక్కడ ఉందండి నాకు? నా వైఫ్ సార్. ప్లీజ్ సైన్ ఇట్ సార్. ఓ, థ్యాంక్ యూ. ఏంట్రా సెటప్? అబ్బే కాదే, కస్టమర్ రే. అమ్మాయా? చచ్చా, లేడీ కస్టమర్ కాదే, జంట. సార్ జంట అన్నారు, ఇక్కడ ఎవరు? నేను సింగిల్. సార్ జంట మీన్స్ జంట్ కస్టమర్. చెప్పు డార్లింగ్. సారీ సార్, వంగర అంటే అది మీ ఇంటి పేరా? ఎస్, ఇట్స్ మై సర్నేమ్. మై ఫాదర్ సర్నేమ్ సిన్స్ 1850. సార్, ఎం అంటే? మహర్షి, కులకర్ణి మహర్షి. అర్థమైందా? సైన్ ఇట్. సో సారీ, వెనకాల రాయాల్సింది ముందు పెట్టుకున్నారా? ముందు ఎట్టుకుంటాం, లేదా వెనకాల ఎట్టుకుంటాం, పైన ఎట్టుకుంటాం, లేదా కింద ఎట్టుకుంటాం, మా ఇష్టం అండి. మీరు మీ వివరాలు రాయడానికి వచ్చారు, మా వివరాలు అడగడానికి రాలా. సైన్ ఇట్. చెప్పు డార్లింగ్. సారీ సార్, మీది లవ్ మ్యారేజా? లేపుకొచ్చిన మ్యారేజ్. దరిద్రం తీసుకొచ్చి కట్టారు. సారీ, కంగారులో ఫోన్ మీడు మర్చిపోయానే. అబ్బే నీ టాపిక్ అదే, వేరే టాపిక్ మాట్లాడుతున్నాను. సారీ, వాట్ ఈస్ మీన్ బై వంగరా? దట్ మీన్స్ యూ వాంట్ మీ టు బెండ్? నో సార్, ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్, స్ట్రైట్ టాకింగ్, స్ట్రైట్. ఐ డోంట్ వాంట్ టు బెండ్ యూ. ప్లీజ్ అలౌ మీ టాక్ టు మై ఫస్ట్ వైఫ్. గో ప్రొసీడ్. నీకు రెండోది కూడా ఉందిరా? అబ్బే అదేం లేదే. అలౌ మీ ఫస్ట్ టాక్ టు మై వైఫ్ అనబోయి ఫస్ట్ వైఫ్ అనేసేనే. నేను క్షమించవే. ఇదిగో నువ్వు హ్యాపీగా గిట్టి పార్టీకి వెళ్ళి తమ్ముడు ఆడి ఇంటికి లేట్ కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫాలో మీ సార్, ఫాలో మీ. వెల్కమ్ సార్. చూసారా ఎంత సేఫ్టీగా మెయింటైన్ చేస్తున్నాము? లాకర్ నెంబర్ 2319. yes 2319. యువర్ లాకర్ ఇస్ హియర్ సార్. సార్ నా పని పూర్తయిందండి. అలాగే, ఇక నా పని కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే సార్, ఎనీ టైం మీరు రావచ్చు, తెరుచుకోవచ్చు, వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, మూసుకోవచ్చు. విత్ యువర్ ప్లెజర్ సార్. అది నాకు ఈ సేఫ్లన్నీ చూస్తుంటే పెద్ద సేఫ్టీ అనిపించలేదే. వై యు హ్యావ్ ద డౌట్ సార్? మీ దగ్గర తాళం ఉంది. ఎస్ సార్. నా దగ్గర తాళం ఉంది. ఎస్ సార్. కానీ నేను ఎక్కడో ఉంటాను, మీరు ఎక్కడే ఉంటారు. కానీ నాకు తెలియకుండా మీరు మీ కీ బిట్ ఓపెన్ చేసి. నో, ఇట్స్ ఇంపాసిబుల్ సార్. అంటే మా దగ్గర ఉండేది మా మాస్టర్ కీ సార్, మీ దగ్గర ఉండేది మీ పర్సనల్ కీ సార్. మాస్టర్ కీ పర్సనల్ కీ కలిపి పెట్టకుండా లాకర్ ఓపెన్ అవుదండి. మరి మీరు మీది పెట్టి తెరిస్తే? మేము మాది పెట్టాపోయినా మీది మీరు పెట్టాపోయినా అదే సార్ తాళం. తాళమే సార్. ఇద్దరు కలిసి పెట్టాపోయినా లాకర్ ఓపెన్ అవ్వచ్చు సార్. మరి అన్ని లాకర్లు ఒకటిగానే కనిపిస్తున్నాయి. మీరు మరీ హ్యూమరస్ గా ఆడేసుకుంటున్నారు సార్. సార్, హ్యూమర్లు, హ్యామర్లు, కత్తులు, గుడ్డళ్ళు, కటార్ల వ్యాపారం కాదు సార్,
చిన్న ట్రావెల్ బిజినెస్. దాచక కొంత డబ్బు దాచాను. దాన్ని ఇక్కడ పెట్టాను అనుకోండి, మీలో ఎవరైనా తెలియకుండా ఓపెన్ చేసేస్తే నా బ్రతికేమైపోతుంది సార్. నో 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 డోంట్ ఫీల్ లైక్ దట్ సార్. కస్టమర్ ఇస్ ద కింగ్ ఆఫ్ మై బ్యాంక్ సార్. ఐ విల్ గివ్ ఎ బిగ్ డెమో టు క్లియర్ యువర్ డౌట్ సార్. సార్ డౌట్లు అంటే నాకు బాగా డౌట్లు వస్తాయి. నేను డౌట్లు మనిషిని. ఎన్ని డౌట్స్ ఉన్నా అడగండి సార్. ఓ పని చేద్దాం సార్. దాన్ని ఓపెన్ చేయండి. దీన్ని వన్ మినిట్ సార్, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని సార్ సార్ దీన్ని ఓపెన్ చేయండి. దాన్ని తీయండి సార్. సార్ 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 దాన్ని ఓపెన్ చేయండి. విత్ ప్లెజర్ సార్. సార్ నేను నా కీ పెట్టాను, మీరు కూడా మీ కీ పెట్టండి. సార్ ఇక్కడ కాదు సార్, కాంబినేషన్ సార్. చెప్పండి ఇప్పుడు. రాజ్ సార్ నేను చెప్పాను కదా, ఎందుకంటే మీ దగ్గర ఉన్నది లాకర్ నెంబర్ 2319 మీ కీ. అది నా దగ్గర ఉన్నది మాస్టర్ కీ. ఇది తెరవాలంటే 1441 కాంబినేషన్ కీ ఉంటేనే వస్తుందండి. రాలేదు సార్. నేను చెప్పాను కదండి. ఇప్పటికైనా మా మీద అనుమానం పోయి నమ్మకం కలిగిందా? మీది లక్ష్మీ బ్యాంక్ సార్, రిజర్వ్ బ్యాంక్. ఓ థ్యాంక్స్ ఫర్ అవర్ కాంప్లిమెంట్ సార్. నౌ షాల్ వి గో టు దట్ 2319 లాకర్ ప్లీజ్. వెల్కమ్ సార్. చూడండి సార్, నేను నా మాస్టర్ కి పెట్టాను, మీరు కూడా మీ పర్సనల్ కి పెట్టండి. పెట్టాను. తెరవండి సార్. తెరిచాను. ఓపెన్ చేయండి సార్. నేను అందరి ముందు ఓపెన్ చేయలేను, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. మీరు అడిగితే ఓపెన్ చేస్తాను. వై నాట్ సార్? యాజ్ పర్ ది లా కస్టమర్ ఇస్ ద కింగ్ టు మీ, టు మై బ్యాంక్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్వేస్ వెల్కమ్ సార్. మీరు ఎనీ టైం ఎనీథింగ్, మీరు ఎప్పుడైనా ఇక్కడ రావచ్చు, ఓపెన్ చేయొచ్చు, పెట్టచ్చు, ముయ్యొచ్చు. Am I correct, sir? ఎగ్జాక్ట్లీ సార్. మీరు వెళ్ళొచ్చు. అలాగేనండి ప్లీజ్. ఎమోషన్ తొగడా నాన్న, అంత ఓవర్ యాక్షనే. నీకు తెలియంది ఏమున్నదన్న, నువ్వైతే ఎక్దమ్ రిధంలో ఉన్నావు. గీ మ్యాటర్ నువ్వు హ్యాండిల్ చేసుడే కరెక్ట్. నమస్తే అన్న, ఉంటానా? మంచిది. చాలు, 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీత లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను, కౌంట్ మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. అన్నయ్య, నేను ప్రేమించిన అతను నీకు వీరాభిమాని. ఎవడో చెర్రీగాడేనా? వాడు ఎడారిలో వరి పండించే రకం, వాడి నమ్మవాక. పెదనాన్న, నీకు తనంటే మొదటి నుంచి పడదు. తన్నేమన్నా అంటే అన్నయ్య కోపం వస్తుంది. ఏదిరా బాబ్జీ ఇదే? ఏది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. అయ్యా, అత్తమామల్ని తల్లిదండ్రుల్లా చూసుకునే అమ్మాయి రూపవతి, గుణవతి, సహనవతి, మానవతి. పంతులు గారు, అంతమంది అమ్మాయిలా? ఈ ముక్కోడహుడు. అయ్యా, మేము అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నాం, మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ చేయకండి.